గురుభ్యో నమః. ఈరోజు మనం మంత్రభావం గురించి తెలుసుకుందాం. మంత్రభావం అంటే ఫిఫ్త్ హౌస్ మనకు జనరల్. జూపిటర్ దీనికి కారకుడు. జూపిటర్ అంటే గురువు దగ్గర నుంచి 9th హౌస్లో ఏదంటే అది ఆ గురువు మీ లైఫ్లోకి తీసుకొస్తుంది అనమాట. అంటే 9th ఫ్రమ్ జూపిటర్ బ్రింగ్స్ గురు ఇన్ టు యువర్ ఓన్ లైఫ్ అనమాట, వన్స్ లైఫ్. అది ఎట్లా వస్తుంది మనకు ఎట్లా తెలుస్తుంది? అది రత్రకారక అని ఉంటుంది, మీకు బీకే అని ఉంటుంది దాంట్లో, మీకు కారక హోటల్లో. దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు ఉంటుంది మనం రాశి చక్రంలో. ఇప్పుడు 5th హౌస్లో కనుక బెనిఫిట్స్ ఉంటే కనుక జాతకుడు బుద్ధిమంతుడు, తెలివిగలవాడు అవుతాడు. జనరల్గా తనకి మంచి గ్రహాలు ఉంటే కనుక జపము, మెడిటేషను, స్పిరిచువాలిటీ ఇవన్నీ ఉంటాయి. స్ట్రాంగ్ 5th హౌస్, ఫిఫ్త్ లార్డ్ కనుక జూపిటర్తో కానీ మెర్క్యూరీతో కానీ కలిసి కోణాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఉంటే కనుక జాతకుడు బుద్ధిమంతుడు, తెలివిగలవాడు, నాలెడ్జబుల్, మంచి రచయిత, స్కాలర్ అవుతాడు. ఫిఫ్త్ హౌస్లో కనుక మీకు 5th హౌస్ కనెక్షన్ ఇంకా సూర్యుడు కానీ మంగళ కానీ జూపిటర్తో కానీ ఉండి, అది కనుక ఆడ్ సైన్ కానీ మేల్ ప్లానెట్ అయితే కనుక మీకు మగదేవతల్ని ప్రార్థిస్తారు. అంటే స్ట్రాంగ్ అనమాట. హనుమంతుడు కానీ నరసింహస్వామి కానీ అంటే స్ట్రాంగ్ అంటే పవర్ఫుల్ దేవతలు, అంటే పురుష రూపంలో ప్రార్థిస్తారు దేవుళ్ళని మనం అనమాట. అదే మ్యాలిఫిక్ ప్లానెట్స్ కనుక అది సాటర్న్ కానీ మార్స్ కానీ రాహు కానీ 5th హౌస్తో కంజంక్షన్ కానీ ఆస్పెక్ట్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ అవుతే కనుక క్షుద్రదేవతలను పూజ చేస్తాం మనం. దయాలు, భూతాలు, క్షుద్రదేవత, తాంత్రికం, ఆత్మలను ఇవన్నీ చేస్తుంటాం అనమాట. అదే కనుక వీటిపైన కనుక జూపిటర్ కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ కనుక వాళ్ళ దృష్టి కానీ అసోసియేషన్ ఉంటే కనుక సాత్విక దేవతను ప్రార్థిస్తారు. 4th హౌస్ లార్డ్ కనుక 5th హౌస్లో ఉంటే కనుక అతను విష్ణు భక్తుడు అవుతాడు. జాతక పారిజాతం చెప్తుంది అనమాట ఇది. అంటే 4th హౌస్ లార్డ్ కనుక 5thలో ఉంటే కనుక విష్ణు డివోటీ అవుతాడు. 5th లార్డ్ కనుక బుధునితో కనుక అసోసియేషన్ అయితే కనుక మహావిష్ణుని పూజ చేస్తాడు. బుధుడు విష్ణు స్వరూపం కదా, అందుకోసమే మహావిష్ణుని ప్రార్థిస్తాడు, పూజిస్తుంటాడు. 12th లార్డ్ కనుక 2ndలో కానీ 8th హౌస్లో కనుక ఉంటే కనుక ఉండి 5th హౌస్తో కనెక్షన్ ఉంటే కనుక జాతకుడు సాత్విక దేవతని ప్రార్థిస్తాడు, పూజిస్తుంటాడు. 5th లార్డ్ కనుక సింహరాశిలో ఉండి సూర్యునితో చూడబడితే కనుక జాతకుడు పంచాక్షరి మంత్రం చదువుతుంటాడు అన్నమాట ఎక్కువ. అంటే శివభక్తుడే పంచాక్షరి స్తోత్రం చేస్తుంటాడు, పంచాక్షరి మంత్రం జపం చేస్తుంటాడు ఎక్కువ. ఇప్పుడు చంద్రుడు 5th హౌస్లో ఉండి 5th లార్డ్ కనుక మంగళతో ఉంటే జాతకుడు కుమారస్వామి కానీ కార్తికేయ రూపం కానీ పూజ చేస్తుంటారు. గురుడు కనుక 5th హౌస్లో ఉండి 5th హౌస్ అధిపతి కనుక కన్యలో ఉంటే కనుక జాతకుడు అమ్మవారిని గౌరీ రూపంలో ప్రార్థిస్తుంటాడు. 5th హౌస్ అధిపతి కనుక ఐదో ఇంటి అధిపతి కనుక 5th లార్డ్ కనుక
సెవెంత్ హౌస్లో ఉండి ఆ, ఉంటే కనుక అంటే అన్ని అన్ని ఆ, మతాల నుంచి సారం గ్రహించేసి ఆ, సర్వధర్మాన్ని ఈక్వల్గా చూస్తుంటాడు అనమాట. 11వ అధిపతి కనుక 5th హౌస్లో ఉంటే కనుక 11th లాడ 5th హౌస్లో ఉంటే కనుక జాతకుడు చాలా రిలీజియస్గా ఉంటాడు. 12th లార్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్లో ఉంటే కనుక నేటివ్ సంతానం పొందడానికి కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతుంటాడు. అది రెమెడీ అనమాట. సంతానం లేకపోతే కనుక ఎవరికైనా సరే 12th లార్డ్ కనుక 5th హౌస్లో ఉంటే చెప్పచ్చు మీరు ఏదైనా పుణ్యక్షేత్ర యాత్రలు చేయండి, మీ సంతానం కలుగుతుందని. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే సూర్యుడు శివుని ప్రతిరూపం. అంటే సూర్యుడు కనుక ఉంటే కనుక శివుని ప్రార్థించాలి, మూన్ ఉంటే కనుక, చంద్రుడు ఉంటే కనుక గౌరీ, మార్స్ అంటే కార్తికేయ స్కంద, మెర్క్యూరీ అయితే కనుక విష్ణు, జూపిటర్ అయితే కనుక సదాశివ మహావిష్ణు, వీనస్ అయితే లక్ష్మి, శని కనుక నారాయణ రూపంలో, రాహు అయితే దుర్గ, కేతు అయితే గణేష. సో కనుక ఈ 5th హౌస్ కనెక్షన్ కనుక ఈ గ్రహాలతో ఉండి కనుక 5th హౌస్ అసోసియేషన్ కానీ ఆస్పెక్ట్స్ కానీ ఉంటే కనుక ఈ దేవతల్ని ప్రార్థిస్తే మనకు పుణ్యం కలుగుతుంది, ప్లస్ మనకు మన కోరికలు నెరవేరుతాయి. థ్యాంక్ యూ.